కథ చాలా బాగా చేశాడు. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యన తిరిగే ఒక మంచి థాట్తో చేసిన సినిమా ఇది. డెఫినెట్గా చాలా అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నేను చూడలేదు సినిమా. ఈ సినిమాకి యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాతో క్యారీ అవుతున్న వ్యక్తి నా బస్ స్టాప్ సినిమా తర్వాత కన్నా నెక్స్ట్ మానస్ అట్లాగే రవి, వీళ్ళు ముగ్గురు హీరోలుగా చేస్తున్న సినిమా. యాక్చువల్లీ హీరోలు అంటాం కంటే యాక్చువల్గా ఆర్టిస్టులాగా ఒక మంచి క్యారెక్టర్స్ ప్లే చేసిన ఫిల్ము. అట్లాగే ఇద్దరు హీరోయిన్స్ లవి బంగారంతో పరిచయమైన శ్రావ్య అట్లాగే శ్యామ్లి ఇద్దరు కూడా ఈ సినిమాలో హీరోయిన్స్గా యాక్ట్ చేశారు. మాకు సంబంధించిన ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్, డైరెక్టర్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాట్స్. మారుతి గారి సినిమాల్లో నాకు ఈ రోజుల్లో అండ్ ప్రేమకా చిత్రం చాలా ఇష్టం అండి. సో ఈ సినిమా కూడా అలాగే ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ మారుతి గారి పేరుకే మారుతి అండి, బట్ కలెక్షన్స్ బెన్స్ కార్ లెవెల్లో ఉంటాయి. థ్యాంక్ యూ. పెద్దలందరికీ వాళ్ళలో మారుతి గారికి సపరేట్ చెప్పాలి. ఎందుకంటే ఒక ట్రెండ్ తేజ గారు, ఎస్ కృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు ఒక డైరెక్టర్స్ ఒక ట్రెండ్ సృష్టించినట్టు లేటెస్ట్గా మారుతి గారు యూత్లో ఒక ఎనర్జీ, అంటే ప్రతి డైరెక్టర్ కూడా ఒక ఏదో నేను చేయాలని కొత్త వాళ్ళు కూడా చేయలేము తాపాతంతో అతను స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్న డైరెక్టర్ మారుతి గారు. ఆయన చేయడం కాకుండా ఆ బ్యానర్లోని కొన్ని కుర్రోళ్ళకి అవకాశాలు ఇచ్చి ఇలాంటి వాళ్ళు ఎంతో యువకులకి ఎంతో వాళ్ళ టెక్నీషియన్స్ బాగా వర్క్ టాలెంట్ ఉన్న వాళ్ళకి అవి ఇచ్చి ఈ మారుతి సంస్థ నడవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఒక పెద్ద సినిమా ట్రైలర్ చూసినట్టుగా అనిపించింది. నాకు మనస్ఫూర్తి అవుతున్నాను అనేది. వెరీ గుడ్. నీకు చాలా లైఫ్ ఉంది బ్రదర్. గుడ్. దేవు కొత్తగా కెమెరా అంటున్నారు, చూస్తుంటే కొత్తగా అనిపించట్లేదు. ఎక్సలెంట్గా కెమెరా మూమెంట్స్ కానీ, ఆ లైటింగ్ కానీ, ఆ బాటిల్స్ పగిలి ఎఫెక్ట్స్ కానీ చూస్తుంటే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త టాలెంట్ని నువ్వు ముందుకు రావడం అనేది చాలా అర్థం అనిపించింది. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చారు ఈ బ్యానర్లో. వెరీ గుడ్. టీము హీరోస్ ముగ్గురు వెరీ గుడ్. న్యాచురల్గా హీరోయిన్స్ కానీ అంత టెక్నీషియన్స్ కానీ కోడైరెక్టర్లు అంతే. ఈ సినిమాని బాగా ఏదో డిఫరెంట్గా మారుతి గారు అన్నట్టు ఆయన బ్యానర్లు అన్ని లవ్ డిఫరెంట్ కాకుండా దీనిలో ఒక యాక్షన్ ట్రెండ్లు మూమెంట్ లాంటి సినిమా చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ లుక్ చాలా బాగుంది, అందరికీ అదే ఒపీనియన్ ఉంది. అండ్ మూవీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ జానర్లో మారుతి టాకీస్లో నుంచి రాలేదు. యాజ్ మారుతి గారు చెప్పినట్టుగా ఫస్ట్ టైం ఒక యాక్షన్ కామెడీ, ఇంకా మీరు యాక్షన్ పార్టీ చూసారు, ఇంకా కామెడీ పార్ట్ చూడలేదు. చాలా బాగుంటుంది, మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. అండ్ ఈ కాయ్ రాజా కాయ్ గేమ్ ఆడి ఎంతమంది ఈ లైఫ్స్లో ఎంత ట్విస్టులు జరిగాయి, ఎన్ని టర్న్స్ జరిగాయి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. సో డెఫినెట్గా మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. విలన్ అంటే ఒక పైశాచిక విలన్, చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. ప్రొడక్షన్ వాళ్ళు, లైట్ మ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. చాలా బాగా ఆదరించారు, నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఇంతకుముందు కొత్త జంటలో కూడా విలన్గా చేశాను మారుతి గారి బ్యానర్లో. సో థ్యాంక్ యూ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. Firstly, Marty sir ki chala thanks because he is the whole and sole responsibility of me being a part of this movie. And there is another backbone of this movie, Satish Garu. Okka maatlo cheppalante oka very responsible producer. My director and my co-stars, my cinematographer, oka very young and energetic team madi. Sets lo aithe andaram friends laga work chesi oka manchi output ivvali ani work chesamu. Hope we did the same and hope it will rock the movie will rock it. Thank you. It has really come out well. టీజర్ అసలు నేను ఈ రేంజ్లో ఎక్స్పెక్టే చేయలేదు, సూపర్గా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మై కెమెరామెన్ ఫర్ షోయింగ్ మీ సో వెల్.